ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం అసలు ఎందుకు జరుగుతుంది? దీనికి గల కారణాలు ఏంటి? అసలు ఎవరైతే ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఖామేని, ఎవరు ఆయన? ఇప్పుడు ఆయన చనిపోయాక అక్కడ భవిష్యత్తు ఏంటి అనేది ఒక్కసారి డీటెయిల్ గా మాట్లాడుకుందాం సార్. అమెరికా ఇరాన్కు మధ్యలో వయా ఇజ్రాయిల్ వేసుకుంటే ఈ యుద్ధం ఎందుకు వచ్చింది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, అమెరికా ఇవాళ ప్రపంచంలో చాలా పవర్ఫుల్ దేశం. ఇది ప్రపంచంలో ఏ మూలనైనా సరే, ఎక్కడున్న దేశాలైనా సరే తనకు లోబడి తను చెప్పినట్టుగా వింటూ తన చెప్పు చేతుల్లో ఉండాలి. వాళ్ళకు సంబంధించిన నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ తను ఎప్పుడంటే ఎప్పుడు దాన్ని వాడుకోవడానికి వీలుగా ఉండాలి అనేటువంటి ఒక బలమైన దేశంగా అమెరికా ఇవాళ ఉంది ప్రపంచం లోపల. అమెరికాలో ఎక్కువగా తయారయ్యేవి ఏంటంటే బాంబులు, మిసైల్స్, తుపాకులే. అతిపెద్ద ఇండస్ట్రీ అది. అక్కడ ఈ వెపన్స్ అన్నిటిని ఎట్లా అమ్ముకోవాలి? ఊరికే తీసుకోమంటే తీసుకోరు కదా. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ప్రారంభించి ఇద్దరికి వెపన్స్ అమ్ముతూ తను లాభపడేందుకు ప్రయత్నం చేయడం అనేది మొదటి నుంచి అమెరికాకు అలవాటు. తర్వాత తను చెప్పినట్టు విన్నటువంటి దేశాన్ని లొంగ తీసుకోవడానికి అక్కడ సమస్యలు ప్రయత్నం తీసుకొస్తుంది, అల్లర్లు క్రియేట్ చేస్తుంది. ఆ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాల మీద తిరగబట్టేట్టు చేస్తుంది ప్రజల్ని. తర్వాత తనకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, తన చెప్పు చేతుల్లో ఉండే మనుషులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పప్పెట్ గవర్నమెంట్ అంటారు దాన్ని. అంటే తను చెప్పినట్టుగా వింటే చెప్పు చేతుల్లో ఉండేటువంటి గవర్నమెంట్, పప్పెట్ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తుంది. ఈ మధ్యలో మనం చూసాం బంగ్లాదేశ్ దానికి ఉదాహరణ. బంగ్లాదేశ్లో హిందువులు ముస్లింల మధ్యలో గొడవలు క్రియేట్ చేసి అక్కడున్న ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోయి లండన్లోనో జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ ప్రధానమంత్రిగా అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. నేపాల్లో కూడా ఇలాగే అల్లర్లు విపరీతంగా తీసుకొచ్చి జంజీ అనే పేరుతో అక్కడ గొడవలని క్రియేట్ చేసేసి నేపాల్లో చేశారు. అలాగే మనకు శ్రీలంకలో కూడా ఈ రకమైన గొడవలని క్రియేట్ చేసి, గందరగోళాలు క్రియేట్ చేసి అక్కడ కూడా ప్రభుత్వాన్ని మార్చారు. ఇలాగా ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల లోపల ప్రభుత్వాన్ని పడగొట్టి తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని తన చెప్పుతుట్లో పెట్టుకొని అక్కడున్న నేచురల్ రిసోర్సెస్ అన్నిటిని తన కైవసం చేసుకొని ఇంకా తను లాభపడడానికి ప్రయత్నం చేయడం అనేది అమెరికా యొక్క నైజం. దానిలో భాగంగానే ఇరాన్ మీద కూడా గత 30 సంవత్సరాల పైగా ఈ పన్నే చేయడానికి ప్రయత్నం చేస్తారు. పదుల సంఖ్యలో ఇరాన్ మీద దండెత్తే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడున్నటువంటి మరణించినటువంటి ఎవరైతే సుప్రీం ఉన్నాడో ఆయతుల్లా ఖమేనీ కన్నా ముందర ఉన్నటువంటి రాజు కొంత వాళ్ళకు అనుగుణంగా ఉండే ప్రయత్నాలు చేసుకునే ప్రయత్నం దగ్గరగా వచ్చిన టైంలో 1989లో అక్కడ సుప్రీంగా ఆయతుల్లా ఖమేనీ తన యొక్క సామ్రాజ్య విస్తరణ ప్రారంభించాడు. తను చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. అంతకుముందు తను అక్కడ ఉన్నటువంటి సుప్రీం యొక్క ఆలోచనలకు భిన్నంగా ఉన్నాడనే ఉద్దేశంతో అతను జైలు పాలు చేశాడు. చాలా కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. సైన్యంలో పనిచేశాడు. మత గురువుగా పేరు తెచ్చుకున్నాడు. చాలా పేదరికం నుంచి ఉన్నతమైన స్థితికి చేరుకున్నాడు. కాబట్టి చాలా కఠినంగా వ్యవహరించేవాడు, నిక్కచ్చిగా ఉండేవాడు. 1989 నుంచి 2026 దాకా, అంటే దాదాపు 37 సంవత్సరాల పాటు అతను ఇరాన్ని చాలా స్ట్రాంగ్గా తయారు చేశాడు. ఇరాన్కున్న మెయిన్ సోర్సెస్ ఏంటంటే మెయిన్గా చమురు నిల్వలు చాలా ఎక్కువ ఉంటాం అనేది. రెండోది ఇండస్ట్రీస్ని కూడా డెవలప్ చేశాడు. ముఖ్యంగా తమ దగ్గర ఆయుధాలు లేకపోతే మిగిలిన దేశాలన్నీ తమ మీద పెత్తనం వహించే ప్రయత్నం చేస్తాయనే ఉద్దేశంతో యురేనియాన్ని శుద్ధి చేసి అణుబాంబుల్ని తయారు చేయడం ఎట్లా అనే దానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. అణుబాంబులు తయారు చేయించాడు. అణుబాంబులు తయారు చేయించడం ఎప్పుడైతే ప్రారంభించాడో ఇప్పుడు అమెరికాకి విపరీతమైన కోపం వచ్చింది. అంటే ఇరాన్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఇది స్ట్రాంగ్ అయితే తన చేతిలో ఉండదు. ఇరాన్ చుట్టూ ఉండే అన్ని దేశాలను భయపెట్టేసేసి గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లలో తన ఎయిర్ బేస్లు అక్కడ స్టార్ట్ చేసుకున్నారు. అంటే ఏ దేశం మీద యుద్ధం చేసుకుంటే అక్కడి నుంచి వాళ్ళు యుద్ధం చేసుకోవడానికి వీలుగా వాళ్ళే అక్కడ ఎయిర్ బేస్ని నిర్మించుకున్నారు. ఎయిర్ బేస్ని నిర్మించుకొని ఎయిర్ స్టేషన్స్ తయారు చేసేసుకొని వాళ్ళ యొక్క మిసైల్స్ని, విమానాల్ని అక్కడ పెట్టేసుకొని స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఇరాన్ చుట్టూ ఉండేటువంటి దేశాలన్నింటిలో ఈ స్థావరాలు ఉన్నాయి. ఏ క్షణంలో అయినా అక్కడి నుంచి మధ్యప్రాచ్య దేశం ఇది, పశ్చిమాసియా అంటాం దీన్ని. ఈ పశ్చిమాసియా నుంచి
ఏషియన్ కంట్రీస్లో మిగతా ఏ దేశానైనా కొట్టడానికి అవకాశం ఉంది. అలాగే అమెరికాకు దూరంగా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వీటికి దగ్గరగా ఉండే దేశాలన్నింటి మీద ఆధిపత్యం చెలాయించడానికి వీలుగా తయారు చేసి పెట్టుకున్నాడు. ఇరాన్కు మరొక అవకాశం లేకుండా చేశాడు. తాను ఆయుధాల విషయం లోపల స్వయం సమృద్ధి సాధించకపోయినట్టయితే అమెరికా ఏ క్షణంలో అయినా మమ్మల్ని లొంగ తీసుకుంటుందనే భయం వాళ్ళకి ఏర్పడ్డట్టుగా చేస్తున్నారు. దానివల్ల ఖమేనీ కూడా పూర్తిగా స్ట్రాంగ్గా తయారయ్యారు. అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది, చాలాసార్లు దండెత్తింది, చాలాసార్లు రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం అన్ని దేశాలు చాలా పెద్ద దేశాలు కూర్చొని రాజీ కుదిర్చాయి. ఆ రాజీలో భాగంగా ఏంటంటే తను ఏమంటాడు, ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర అణుశుద్ధి ఉండడానికి వీల్లేదు, అణుబాంబులు మీరు తయారు చేయడానికి వీల్లేదు అనే కండిషన్ పెట్టడానికి ప్రయత్నం చేసింది అమెరికా. మిగతా దేశాలకెన్నిటికీ ఆ కండిషన్ లేదు. చైనా తయారు చేసుకుంటుంది, రష్యా తయారు చేసుకుంటుంది, అమెరికా తయారు చేస్తుంది, ఇండియా తయారు చేస్తుంది, చాలా కంట్రీస్ తయారు చేస్తున్నాయి. మరి ఏ దేశం మీద లేని రిస్ట్రిక్షను ఒక్క ఇరాన్ మీద ఎందుకు పెట్టాలి? అది కరెక్ట్ కాదు కదా. ముఖ్యంగా షియా దేశం అవడం వల్ల మిగతా సున్నీ మతస్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ముస్లిమ్స్లో ఉన్న తెగల వల్ల ఒక దేశానికి ఇంకో దేశానికి పెద్దగా సంబంధాలు లేకపోవడం, కొంచెం దీంతో శత్రు దేశంగా కూడా దీన్ని చూడడం కానీ అక్కడక్కడ జరిగింది. కానీ ఖమేనీకి ఉండేటువంటి ఎంతమంది అభిమానులు ఉన్నారని తెలిసిందంటే ఇవాళ 200 కోట్ల మంది సుమారుగా ప్రపంచంలో అన్ని దేశాల నుంచి కూడా దీనికి వ్యతిరేకిస్తూ ఆయన మరణానికి చాలా సానుభూతి చూపించడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో గత సంవత్సరం కూడా ఇజ్రాయెల్ ద్వారా అమెరికా దాడులు చేయించింది ఇరాన్ మీద, విపరీతమైన దాడులు చేసింది. చాలా రోజుల పాటు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కూడా ఇరాన్ వెనకంజ వేయలేదు. ఇప్పుడు 2 మాసాల నుంచి మొత్తం తన యొక్క సైన్యాన్ని అంతా తీసుకెళ్లి 50,000 సైన్యాన్ని ముఖ్యంగా ఇరాన్ చుట్టూ ఉండేటువంటి గల్ఫ్ దేశాల లోపల ఆ ఎయిర్ బేసుల్లో మోహరించేసేసి సిద్ధపెట్టాడు. ఏ క్షణంలో యుద్ధం వస్తుంది, ఏ క్షణంలో యుద్ధం వస్తున్నట్టుగా భయపెట్టాడు ఇరాన్. చివరికి యుద్ధం చేయడం లేదని ఒక 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం బొంకాడు. అంటే ఖమేనీ ఎక్కడ ఉంటున్నాడో, అతను ఎక్కడ కూర్చుంటున్నాడో, అతను ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాడో అతన్ని చంపడం అనేది లక్ష్యంగా పెట్టుకుని 2 మాసాల నుంచి ఎత్తుగడలు వేసి 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 మేము ఇప్పుడు యుద్ధం చేయడం లేదని నమ్మించి చివరికి అతను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే శుక్రవారం రోజున సెలవు, ముస్లింలకి సెలవు, ఇరాన్లో కూడా సెలవు ఆ రోజున. శనివారం రోజు మొదటి రోజున ఏం చేస్తాడు, ఖమేనీకి ఉన్నప్పుడు అలవాటు ఏమిటంటే మొత్తం మత పెద్దల్ని కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో ఉండే పెద్దవాళ్ళు ఎవరున్నారో మినిస్టర్స్ కానీ అధికారులు కానీ అందరినీ పిలుచుకొని అసలు ఏం జరుగుతుంది దేశం లోపల, ఏం అవసరాలు ఉన్నాయి అని మొత్తం వారానికి సంబంధించిన మొత్తం చర్చ అంతా చేస్తాడు. అతనికి ఉన్న అలవాటు మొదటి నుంచి కూడా. ఈ 2 మాసాల నుంచి ఎప్పుడు వీళ్ళు వచ్చి కొడతారో తెలియదు కాబట్టి, ఎందుకంటే మెయిన్ ఐడియా ఖమేనీని ఎత్తుకుపోవడం కానీ ఖమేనీని చంపేయాలని కానీ దృక్పథం అన్నది. ఈ దృక్పథంతో చేస్తున్నారు ఈ పని. సో ఏ క్షణాలైనా సరే వచ్చి తనని కబలించి తీసుకెళ్తారనే భయంతో 2 మాసాల నుంచి బయటికి రాలేదు, బంకర్లోనే ఉండడం అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే యుద్ధం లేదు, యుద్ధానికి వెళ్ళడం లేదని ట్రంప్ ప్రకటించాడో కొంచెం రిలాక్స్ దొరికినట్టుగా యుద్ధ వాతావరణం ఏం లేకుండా గమ్మున కూర్చున్నారు. అంటే ఇదంతా కూడా ఎత్తుగడలో ఒక భాగమని గ్రహించలేకపోయింది. సో మన శుక్రవారం అయిపోయింది, శనివారం రోజున సమావేశమైంది. సమావేశం మరుక్షణం ఇజ్రాయెల్ నుంచి 30 చోట్ల, అంటే ఇదంతా కూడా ఖమేనీ కూర్చునే ప్లేస్ అంతా కూడా సెంటర్లో ఉంటుంది. ఆఫీసులు కానీ, ఆయన కూర్చునే ప్లేస్ కానీ, ఆయన రెసిడెన్స్ కానీ అన్నీ ఒకే చోట, మొత్తం టోటల్గా చాలా పకడ్బందీ అయినటువంటి ఏరియాలో ఉంటాయి. ఆ ఏరియా మీద ఇంచు మీద బాంబుల వర్షం పంపించారు. దాంతో అతను పైన లేకపోయినప్పటికీ కింద ఎక్కడో ఉన్నప్పటికీ పైనుంచి మొత్తం కూలిపోయి దాని మీద పడిపోయి, మీరు ఫోటో చూసుంటారు బహుశా, టీవీలలో వాటిలో కనపడుతుంది మనకు, ఒక పెద్ద సిమెంటు అచ్చు మొత్తం పూర్తిగా దాని మీద పడిపోయి ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణించాడు, ఆయన కూతురు మరణించింది, అల్లుడు మరణించాడు, కోడలు మరణించింది, మనవరాళ్ళు మరణించారు. సుమారుగా 40 మంది ఆయన మంత్రివర్గంలో ఉండే సభ్యులు కానీ అందరూ కలిసి మరణించారు. అయితే ఏమనుకున్నాడు ట్రంప్ అంటే, ఆయతుల్లా ఖమేనీ చనిపోయిన మరుక్షణం వచ్చి సరెండర్ అయిపోతారు కంప్లీట్గా, ఇరాన్ నా చేతిలోకి వచ్చేస్తుంది, నేను గెలిచినట్టే అని చెప్పి సంబరాలు చేసుకున్నాడు. కానీ ఖమేనీ ఎంత తెలివైన వాడంటే, తను మరణించడానికంటే ముందు ఏదో రోజున చనిపోతాను తెలిసి 87 ఏళ్ల వృద్ధుడు ఆయన, 37 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నాడు, 50 ఏళ్ళకి అధికారంలోకి వచ్చాడు. 87 ఏళ్ల వయసులో ఉన్నట్టు మనిషి చాలా దీర్ఘంగా ఆలోచించాడు. తను చనిపోయినా నెక్స్ట్ ఎవరు ఉండాలి, వాడు చనిపోయినా నెక్స్ట్ ఎవరు ఉండాలి, వాడు చనిపోయినా నెక్స్ట్ ఎవరు ఉండాలి అన్నట్టుగా
ఇంకా 25 ఏళ్ళకి 50 ఏళ్ళకి కావాల్సినటువంటి ఆలోచన ముందే చేసి పెట్టాడు. కాబట్టి ఆయన చనిపోయిన మరుక్షణమే 3 మ్యాన్ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ 3 మ్యాన్ కమిటీలో తాత్కాలికంగా ఉండే అధ్యక్షులు ఎవరు ఉంటారో వాళ్ళు ఉంటారు. రెండోది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు ఉంటారో ఆయన ఉంటాడు. ఒకరు మంత్రివర్గం నుంచి సమితిలో ఒక సభ్యుడు, దాంట్లో కౌన్సిల్ సమితి సభ్యుడు ఒకరు ఉంటారు. ఈ ముగ్గురు కలిసి ముందు ఇమీడియట్గా అధికారం చేతిలోకి తీసుకున్నారు. మొత్తం ప్రపంచం అంతా కూడా ఖమేనీకి తమ జెండాని అవనతం చేసి 40 రోజుల పాటు ఆయనకు జోహార్లు అర్పించే కార్యక్రమాన్ని తీసుకున్నారు. తర్వాత ప్రపంచానికి హెచ్చరిక చేశారు, మేము యుద్ధాన్ని ఆపడం లేదు, పగ తీర్చుకుంటాం, మా సుప్రీంని ఎవరు చంపారో వాళ్ళ మీద పగ తీర్చుకుంటాం, అప్పటిదాకా మేము నిద్రపోయే సమస్య లేదని చెప్పి ప్రకటించడం జరిగింది.